యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. బీసీ వర్గాలకు కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరగలేదు. బీసీవై పార్టీ గుర్తించాలి. టీడీపీ పార్లమెంటు కమిటీ సెక్రటరీ పెదపాటి కళ్యాణి. బీసీలకు కూటమి ప్రభుత్వంలో ఎటువంటి అన్యాయం జరగలేదని భారత యువజన చైతన్య పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గుర్తించాలని టీడీపీ పార్లమెంట్ కమిటీ సెక్రటరీ పెదపాటి కళ్యాణి పేర్కొన్నారు. బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ జనరల్ బాడీ సమావేశంలో కూటమి ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని అనడం సరికాదని తెలియజేస్తూ సోమవారం కసింకోటలో తన నివాసం వద్ద జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ నెలకొల్పటానికి కారణమే బీసీల అభివృద్ధి కోసం, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమించిన పల్లా శ్రీనివాసరావు బీసీ యాదవ్ కాదా అని, అలాగే స్పీకర్ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు బీసీ కాదా అన్నారు. రాష్ట్రంలో అధిక శాతం ఎమ్మెల్యే సీటు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. రామచంద్ర యాదవ్ పత్రికా ముఖంగా టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేసిందో తెలపాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం బీసీలకు ఎప్పుడూ న్యాయమే చేసింది కానీ అన్యాయం చేయలేదని ఆమె తెలిపారు. బీసీలకు రక్షణ చట్టం తీసుకొచ్చిన ఘనత టీడీపీ పార్టీది అని ఆమె చెప్పారు. అందరికీ నమస్కారం. ఈ మధ్య బీసీవై పార్టీ పెట్టిన నాయకులు ఆయన తెలుగుదేశం పార్టీ బీసీలకు అన్యాయం చేసింది అని మాట్లాడుతున్నారు. సార్, బీసీల నుంచే పుట్టింది తెలుగుదేశం పార్టీ సార్. ఒకసారి మీరు అది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పార్టీ పెట్టారు, మీ పార్టీని అభివృద్ధి చేసుకోవాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ మామూలుగా కామన్గా ఏంటంటే పెద్ద నాయకులను విమర్శిస్తే పెద్దోళ్ళం అయిపోతాము అనేది ఒక ఇది ఉంది అందరిలోనూ కూడాను. మీకు తెలుసో లేదో, తెలుగుదేశం పార్టీలోనున్న ఈ మంత్రులను కానివ్వండి, అలాగే కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, ఇతరత్ర కార్పొరేషన్ డైరెక్టర్లు కానివ్వండి, మీరందరినీ ఒక లిస్టు తీసుకోండి. అందులో బీసీలు ఎంతమంది ఉన్నారో, ఓసీలు ఎంతమంది ఉన్నారో అనేది మీరు ఒకసారి స్టడీ చేయండి. బీసీలకి ఏ విధంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారని మీరు అనుకుంటున్నారో పాయింట్ వైజ్ మాట్లాడితే పాయింట్ వైజ్ సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం కూటమి ప్రభుత్వం తరఫున. అంతేకాదు సార్, ఈ మధ్య కొత్తగా బీసీలకు రక్షణ చట్టం అని కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాన్ని అమలు చేశారు. మరి మీకు తెలిసిందో లేదో అది కూడా ఒకసారి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తప్పేం లేదు, మీ పార్టీని మీరు ప్రమోట్ చేసుకోవడంలో తప్పులేదు. కానీ తెలుగుదేశం పార్టీ బీసీలకు అన్యాయం చేసింది అనే మాట మాత్రం చాలా తప్పు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజున్న ఎమ్మెల్యేలు కానీ, ఆ రోజున్న ఎంపీలు కానీ అందరినీ బీసీలని, ఎక్కువ శాతం బీసీలు చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చారు. ఈ తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు మా కొప్పల వెలమ కానీ, యాదవులు కానీ, ఇలాగా కొన్ని శెట్టి బల్జీలు కానీ, దేవాంగులు కానీ, ఇలాగ కొన్ని కులాలు, బీసీ కులాలు ఏమైతే ఉన్నాయో అవి అధికారం అంటే కనీసం ఒక చిన్న సర్పంచ్ పదవి కూడా ఉన్న సందర్భాలు లేవు. మనకి రిజర్వేషన్ తీసుకొచ్చింది కానీ, అలాగే నాయకుల్ని చేస్తుంది కానీ, మంత్రుల్ని చేస్తుంది కానీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చింది ఆ వారసత్వం ఏమైతే ఉందో దాన్ని పెంచుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మనకి ఇంకా బీసీలకి ఇంకా మెరుగైన ఫెసిలిటీస్ ఇస్తూ, మెరుగైన పదవులు ఇస్తూ పెద్ద స్థాయిలో కూర్చోబెట్టి ఎర్రనాయుడు గారు లాంటి ఆయన ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు, అలా పోల్చుకుంటే ఈరోజు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, ఇలాగా మొత్తం తెలుగుదేశం పార్టీలో ఏ పెద్ద పదవిలో చూసినా కూడా బీసీలో ఉంటారు. దాన్ని మీరు ఒకసారి సెర్చ్ చేసుకోవాలని చెప్పి. ఎందుకంటే అవన్నీ ఎందుకు, ఈవేళ ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరండి? పల్లా శ్రీనివాసరావు గారు. ఇంకే విధంగా మీరు అన్యాయం చేసింది బీసీలకి అని అనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. మీరు మీ దగ్గర బీసీలకి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది ఈ విధంగా అనే లిస్ట్ ఏమైనా ఉంటే మీరు ఒకసారి మాట్లాడితే దానికి ఏ విధంగా న్యాయం చేసింది అనే దాని మీద మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.